వేదికలు అలంకరించిన పెద్దలు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, ప్రభుత్వ సలహాదారులు శ్రీ షరీఫ్ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మణ గారికి, జిల్లా అధ్యక్షులు పూల్ నాగరాజ్ గారికి, మా అన్నయ్య పటాల్ శ్రీరామ్ గారికి, అలాగే ఆరిగడిక చైర్మన్ హరి గారికి, బాబన్ సార్ గారికి, మా గౌస్ అన్నకి, నాగభూషణం గారికి, సిపిఐ జాఫర్ గారికి, గురుప్రసాద్ సార్కి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అత్యంత మహాలందరికీ కూడా ఈరోజు నాన్నగారి జయంతి కార్యక్రమానికి విచ్చేసి ఆయన మీద అభిమానంతో, ఆయన మీద ప్రేమానురాగంతో నివాళి అర్పించినందుకు, అలాగే మీ అందరినీ కలవడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేఎస్ఆర్ కాలేజ్ అంటే నా లైఫ్లో ఒక ఎమోషన్. ఎందుకంటే ఇదే కేఎస్ఆర్ కాలేజ్లో సరిగ్గా 10 ఏళ్ల క్రితం నాన్నగారి జన్మదిన సందర్భంగా ఈ కాలేజ్లో ఆ సమయంలో పడుతున్నటువంటి ఇబ్బందులకు గాను నాన్నగారు ఆ రోజు మిడ్ డే మీల్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ రోజు మొట్టమొదటి నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చి నన్ను బయటికి పరిచయం చేసి మిమ్మల్ని అందరినీ కూడా, ఆ రోజు నేను 10th క్లాస్ చదువుతున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు నా అక్క చెల్లెమ్మలతో సమానమని ఆ రోజు నన్ను పరిచయం చేయడం జరిగింది. అలాంటి కేఎస్ఆర్ కాలేజ్తో నాకు అంతటి అభినవ సంబంధం ఉంది కాబట్టి, నాకు అక్కలేని లోటుని ఇక్కడ తీర్చారని చెప్పి మా నాన్నగారు ఇక్కడ పరిచయం చేశారు కాబట్టి అదే నాకు మొదటి బహిరంగ సభ. ఆ సభలో నేను అమ్మ చాటు పెరిగినటువంటి బిడ్డని మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం అవ్వడం జరిగింది. అందుకోసమే ఈ కాలేజ్ అన్నా, ఇక్కడ విద్యార్థులన్నా కూడా మా కుటుంబానికి ఎంతో ఎమోషన్. దీనికోసం ఎంతటి అవాంతరాలు ఎదురైనా, ఏ ఎదురైనా సరే మా చెల్లెమ్మలను కలవడానికి ఖచ్చితంగా ప్రతిసారి వస్తాను. నాన్నగారు ఆయన ఇచ్చిన ఈ వారసత్వం, ఆ స్ఫూర్తి, దానికోసం మేము చేసే కృషి, పోరాటం ఏదైతే ఉందో అదే ఆయన నిలబెట్టింది. కీర్తిశేషులు పటాల్ రవీంద్ర గారితో పాటు ఆయన చేసిన జర్నీ ఏదైతే ఉందో, దాని ద్వారా, దాని తర్వాత ఆయన రాజకీయంగా ఎదిగింది ఏదైతే ఉందో, ఆయన సమాజ సేవగా ఎదిగింది ఏదైతే ఉందో, అన్నిటినీ కూడా ఆయన ఆ రోజు ఎంచుకున్న పంతాలో, విప్లవ పంతా నుంచి ప్రజాస్వామ్యంగా ప్రజా గర్జన వరకు ప్రతి ఒక్కసారి కూడా ఆయన ఎంచుకున్న ప్రతి కదలిక అణగారిన వర్గాల యొక్క కదలిక కోసమే. కాబట్టి అలాంటి సేవా కార్యక్రమాలని, ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతమంది పెద్దల సమక్షంలో ఇది జరగడం, వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా కూడా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే సంతోషమైన విషయం, నాకు సోదర సమానులు, నాన్నగారికి ఎంతో ఆప్తులు, బీసీల ఛాంపియన్ అయినటువంటి మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, నాన్నగారికి ఆయన ఇక్కడికి రావడం, ఈరోజు నాన్నగారికి ఆయనకు ఉన్నటువంటి అభినవ సంబంధం, ఆయనకు ఉన్నటువంటి అభిమానం క్లియర్గా కనిపిస్తుంది. ఆయన నాన్నగారు కలిసి అణగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆయన గొప్పదనం గురించి ఎన్ని చెప్పినా తక్కువే. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు నాన్నగారి జయంతి సందర్భంగా. అలాగే నాకు పెద్దనాన్న లాంటి వారు ఎంఎస్ షరీఫ్ గారు, ముస్లిం మైనార్టీలు అనే కాకుండా, పార్టీ అనే కాకుండా ఒక గొప్ప మానవతావాది. ముస్లిం మైనార్టీలకు, ఈ నూరు భాషలకు ఉన్నటువంటి తారతమ్యాలు ఏమైనా ఉందో ఈ రాష్ట్రంలో ఈ రోజు తొలగిపోయి ప్రతి ఒక్క నూరు భాష కూడా ఈరోజు మసీద్ ముతవల్లిగా కూడా ఉన్నాడు అంటే దానికి ముఖ్య కారకులు శ్రీ షరీఫ్ గారు. అలా ఆయన అందించిన ప్రతి ఒక్క విజయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అలాగే యువత ముఖ్యంగా తెలుసుకోవాలి ఆయన గొప్పతనం గురించి. అలాగే మా ఎంపీ అంబికా లక్ష్మణ గారు, సేవా కార్యక్రమాలంటే ఈ జిల్లాలో మొట్టమొదటి గుర్తుకొచ్చే వ్యక్తి మా ఎంపీ అంబికా లక్ష్మణ గారు. ఆయనకు సమస్యల పట్ల ఉన్నట్టు మాకు అవగాహన అదేదైతే ఉందో ఖచ్చితంగా అది ఎంతో అభినందనకం. మీరు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మా చిన్నాన్న పూల్ నాగరాజ్ గారు, జిల్లా అధ్యక్షులు, నన్ను ప్రతి అడుగులో ఈరోజు అడుగులో అడుగే నడిపిస్తున్నారు. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అన్నయ్య పటాల్ శ్రీరామ్ గారు, నా బాల్యం పటాల్ శ్రీరామ్ గారితోనే, నా భవిష్యత్తు కూడా పటాల్ శ్రీరామ్తోనే. ఎందుకంటే ఆయన, నేను ఒకే కళ్ళతో ఈ సమాజాన్ని చూసాం.
ఆశయాలు కానీ ఆకాంక్షలు కానీ ఒకే విధంగా ఉంటాయి. అలా ఈరోజు ఆయన ఇక్కడికి రావడం, మా పరిటాల రవీంద్ర పెద్ద ఇక్కడికి వచ్చినట్టు ఉంది. దాన్ని ఎంతో సంతోషిస్తున్నాం ఈరోజు ఆయన చూసుకోవడానికి. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఈ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఎంతో ఆదర్శప్రాయులు. ఖచ్చితంగా మీరందరి సూచనలు సలహాలతో, వేదిక మీద ఉన్న పెద్దలందరి సలహాలతో ఖచ్చితంగా ముందు ప్రజాసేవలో, అలాగే మీ అందరి సూచనలు కావాలి, మీ అందరి సపోర్ట్ కూడా ముందు ఉంటుందని, మీ అందరికి ఎప్పుడు ఒక లాయల్ బాగా నేను ఉంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా మీ ప్రసంగంలో మొదలు చెప్పినట్టు ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలందరికీ చెప్తున్నా, మీ అందరూ ఇక్కడికి వచ్చింది చదువుకోవడం కోసం. మీరందరూ బాగా చదువుకోండి. మీ అందరికి ఎప్పుడు ఎటువంటి సందర్భం ఉన్నా ప్రభుత్వం నుంచి, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. అలాగే మీ అన్నగా నాకు ఎటువంటి ఏదన్నా మీ సమస్య అన్నగా నేను ముందర ఉంటానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరి ఆరోగ్యం ఎంత ముఖ్యం చదువుకునే విషయాల్లో. దట్టు యాజ్ గర్ల్స్గా మీ అందరికీ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది అందుబాటులో. అలాగే రిమైనింగ్ అందరి డిపార్ట్మెంట్స్ కూడా ఖచ్చితంగా క్యాంప్ ఒకటే నిర్వహించకుండా దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మీ అందరికీ అందుతుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరూ ఇంకా ఉన్నత విద్య చదవడానికి, మీకు ఇంకా వినియోగించుకోవడానికి ఇక్కడ హైటెక్ కంప్యూటర్ ల్యాబ్ కూడా మేము ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఈరోజు మీ అందరితో, అలాగే ఇంకో విషయం, ఈరోజు మీ అందరితో పాటు మేమందరం కలిసి భోంచేసే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఉన్నత స్థాయిలో ఉండి మీరు రేపు 10 మందికి సాయం చేసే స్థాయికి ఎదుగుతారని కోరుకుంటూ, వాటికి ఎల్లప్పుడూ మా సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ, మరోమారి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.